హలో అండి. సండే రోజు మా ఇంట్లో చిన్న చిన్న పునుగులు వేశానండి. ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది. దానిలో పిండి కొద్దిగా లూజ్గా ఉంటే కొద్దిగా బియ్యం పిండి కలుపుకున్నాను. కొద్దిగా సాల్ట్, కారం, జీలకర్ర జీలకర్ర వేసి కలుపుకున్నాను. తర్వాత మిగిలినవి ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి, పచ్చిమిర్చి కూడా ఉంటే వేసుకోండి. పిల్లలకి మంట అవుతుందని నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. అవన్నీ కలిపి, పసుపు అన్నీ కలిపి ఒకసారి కలుపుకోండి. అవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పిండికి రెస్ట్ ఇచ్చి నాననివ్వండి. నానిన తర్వాత వేడిగా కాగిన ఆయిల్లో కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా తీసుకుని వేసుకున్నాక చిన్నగా వేసుకున్నాక చక్కగా అవి వేగిపోతాయండి. వేగిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా 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 బాగుంటాయి. క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా చేసుకుంటే క్రంచీగా, సాఫ్ట్గా, స్మూత్గా వస్తాయండి. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా యమ్మీగా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. ఇలాంటి వీడియోస్ మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.